ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఇరాన్లో గత వారం రోజులుగా జరుగుతున్న అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా మానవీయ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ భీకర పోరాటంలో ఇప్పటివరకు 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక యుద్ధ తీవ్రతకు భయపడి దాదాపు లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం సహాయం కోసం వస్తున్న విజ్ఞప్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్లోని సైనిక ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని దెబ్బతీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై స్పందిస్తూ తాము ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను దాదాపు తుడిచిపెట్టామని ప్రకటించారు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేయడం ద్వారా ప్రపంచానికి పట్టిన పెద్ద క్యాన్సర్ను వదిలించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లోని ఒక పాఠశాలపై జరిగిన దాడికి అమెరికా కారణమన్న ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ఇక ఇరాన్ తన క్షిపణులను సరిగ్గా గురిచూసి కాల్చలేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ ఇరాన్ తన మొండి వైఖరిని వీడితే చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 90 లక్షల మంది భారతీయుల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో మొదలైన ఈ పోరాటం ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో ఇప్పుడు పశ్చిమాసియా మొత్తానికి పాకింది. పౌరులు, విదేశీయుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న తరుణంలో అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని నిశ్చితంగా గమనిస్తుంది. ఇరాన్తో యుద్ధం వేళ బ్రిటన్ ప్రధానమంత్రి తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాకు విమాన వాహక నౌకలను పంపించే విషయంపై యూకే ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం గెలిచిన తర్వాత తమతో కలిసే వ్యక్తులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. యుద్ధంలో గెలిచాక మీ విమాన వాహక నౌకలను మోహరించాల్సిన అవసరం లేదని యూకే ప్రధాని కీర్ స్మార్టర్పై మండిపడ్డారు. ఇక ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్మార్టర్పై విమర్శలు గుప్పించారు. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహన నౌకను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక 2 విమాన వాహక నౌకలలో ఒకదాన్ని సిద్ధంగా ఉంచామని, అయితే పశ్చిమాసియాకు తరలించే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని బ్రిటన్కు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే 2 విమాన వాహక నౌకలలో ఒకదాని సిద్ధంగా ఉంచామని, అయితే పశ్చిమాసియాకు తరలించే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని బ్రిటన్కు చెందిన ఒక అధికారి తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఒకప్పుడు యూకే తమకు మిత్రదేశమని పేర్కొన్నారు. పశ్చిమాసియాకు 2 విమాన వాహక నౌకలను తరలించే విషయంపై వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా బలగాలకు ఇప్పుడు వాటి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ చర్యను తాము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని స్మార్టర్కు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధంలో తమ బలగాలు ప్రత్యక్షంగా పాల్గొనబోవని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. అయితే తమ సైనిక స్థావరాలను ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు అనుమతిస్తున్నట్లు స్మార్టర్ వెల్లడించారు.
స్మార్టర్ ఈ చర్యతో తాను సంతృప్తిగా లేనని ట్రంప్ అన్నారు.